అంటే చిలకమ్మని చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా, ఆవిడ ఇలాంటి పని ఎప్పుడూ చేయలేదని ధాత్రి చెప్తుంది. ఈ అమ్మి తప్పు చేస్తుందో తప్పుడు ఆలోచనలతో చూస్తుందో అవన్నీ నాకు తెలీదు. చిలకమ్మ ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఉండడానికి వీల్లేదు అంటే ఉన్న పని మాన్పించి మనం అవసరం ఉందని తీసుకొచ్చాం. ఇప్పుడు ఉన్న పళంగా వెళ్ళిపోమంటే ఎక్కడికని వెళ్తుంది? ఏట్లోకి పోతుంది, లేదా ఏట్లో దూకి సస్తుంది. నీకెంది మధ్యలో? ఈ అమ్మి మాత్రమో ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి నేను ఒప్పుకోను. తర్వాత మీ ఇష్టం చెప్తా ఉండా. జగదాత్రి, మరి వెంటనే వెళ్లాల్సిన అవసరం ఏం లేదులే. మనకి వేరే పని మనిషి దొరికాక అప్పుడు పంపిద్దాం. నేను అత్తయ్యతో మాట్లాడతాను. సరే నిషి. చిలకమ్మ, నా భార్య తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. అయ్యో, ప్రతిదాన్ని అనుమానించడం దానికి అలవాటే. ఇంత చిన్న విషయానికి మీరు క్షమాపణలు చెప్పడం ఏంటి బాబుగారు? అమ్మగారు తప్పుగా చూసి తప్పుగా అర్థం చేసుకున్నారు అంతే. నా మనసులో ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. ఆ విషయం నాకు తెలీదా చిలకమ్మ? నువ్వు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అందర్నీ నీ మనుషుల్లా చూసుకోవడం, అడగకుండానే అవసరాలు తీర్చడం తప్ప ఇంకేమీ చేయలేదు. అత్తయ్య మాటలకి బాధపడకు చిలకమ్మా. సరే అమ్మగారు. సరేమ్మా, నువ్వు వంట చేస్తున్నట్టున్నావు కదా, వెళ్ళి ఆ పని కానివ్వు. చిలకమ్మ, నువ్వు వెళ్ళి టాబ్లెట్ తీసుకురాపో. సరే బాబుగారు. ఛా, యువరాజ్, మనం కలవడానికి మొదటి అడుగు, నువ్వు నిషిక విడిపోవడానికి మొదటి అడుగు వేయబోతున్నావు. రెడీగా ఉండు. ఆ అమ్మాయి అరుపులా ఉంది. అంతలా ఎందుకు ఖర్చు ఉంటుంది? ధాత్రి, జరిగేవాడిని చూస్తుంటే నాకెందుకో ఇంట్లో ఏదో తుఫాన్ రాబోతుంది అనిపిస్తుంది. బుద్ధింక సార్, బుద్ధింక సార్, బొద్దింక సార్. సోనీ, యువరాజ్, 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 నిషి, ఏం చేస్తున్నావు? చెప్పు, చెప్పు. నా రూమ్ లో నా భర్తతో ఏం చేస్తున్నావు? మేడం, నిషి, నేను చెప్పేది ఒకసారి విను. నువ్వు మాట్లాడు. నువ్వు చెప్పవే, ఏం చేస్తున్నావు? నిషి, నిషి, ఆగు నిషి. నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు ఏం జరిగిందో తెలియకుండా సోనీ ఎందుకు కొడుతున్నావు? దీన్ని కొట్టడం కాదు, అయిపోయావే. నిష్క, అరే ఆగు. ఈ రోజు నా చేతిలో అది నిష్క, అయిపోయింది. నేను చెప్పేది నన్ను విను. చంపేస్తాను. ఆగు నిష్క. నువ్వు తప్పు. అరే, నిషి, ఆగు. నేను చెప్పేది విను. ఆగు నిషి, నేను చెప్పేది ఒకసారి విను. ఆగు నిషి. నిన్ను చంపేస్తానే. ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చావే. నిషి ఆవేశంగా అరుస్తుంది. ఏం గొడవ జరుగుతుందో ఏంటో. ఒకసారి నేను వెళ్ళి చూసొస్తాను. వద్దు జగదాత్రి. నీకెంత చెల్లెలైనా, నాకెంత మేనకోడలైనా మొగుడు పెళ్ళాల మధ్యలోకి మనం వెళ్ళకూడదే. వాళ్ళ గదిలో జరిగే గొడవ గురించి మనం ఎవరం తెలుసుకోకూడదు. వాళ్ళు బయటకు చెప్పుకోకూడదు. బయటకు వస్తారు కదా, ఏమైందో కనుక్కుందాం. నిషి, నిషి, సోనీ నువ్వు వెళ్ళు ప్లీజ్. నిష్క, నేను చెప్పేది విను. విను. యువరాజ్, వెళ్ళిపోతుంది అది. నువ్వు తప్పుకో. నిషి, నేను చెప్పేది విను. నిషి, ఏయ్, ఆగవే. నిషి. ధాత్రి, ఆగవే. ఇవాళ నిన్ను చంపి ఇప్పుడు ఏం జరిగిందని మేడం అంతలా ఆవేశపడుతున్నారు? నిషి, ఎందుకు చెప్పేది వినట్లేదు? కూర్చుండదే దయ్యం కాదు. నేను కరెక్ట్ గానే చెప్పాను కదా, ఇద్దరు ఒకటే.
నువ్వేం చేస్తా ఉండవే? అది అమ్మగారు బొద్దింకా పళ్ళు రాలగొట్టాను. బొద్దింక బొద్దింక అన్నావంటే అయినా మాకెవ్వరికి కనిపించని బొద్దింక ఆ సోనికి నీకు మాత్రమే ఎందుకు కనిపిస్తా ఉండదు? నాకు తెలీదు అమ్మగారు. బొద్దింకని అడిగి ఏమన్నా చెప్పమంటారా? ఏందమ్మి ఎటకవరమా? మీరంటే మమకారం అమ్మగారు. అయినా నా మొగుడికి దూరంగా ఉండమని నీకెన్ని తూర్లు చెప్పాలమ్మే? దగ్గరగా వెళ్ళటం నాకేమన్నా సరదానా అమ్మగారు? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నిజంగా ఆ బొద్దింకను చూసి భయపడి అయ్యగారిని పట్టుకున్నా. బొద్దింక ముందుకి నుంచి పో. ముప్పై మూడు పళ్ళు కనిపించేలాగా నవ్వేంది? ఏటికి నీకంత నవ్వొస్తా ఉండది? నా సంతోషాన్ని చూసి ఎందుకే నీకంత ఏడుపు? ఆ, ఛ! బొద్దింక! ఏయ్! ఏం చేస్తా ఉండవా? బొద్దింకున్నది. నువ్వే ఒక పెద్ద బావురు కప్పలా ఉన్నావు. నువ్వు బొద్దింకను చూసి భయపడుతున్నావా? ఓవర్ యాక్షన్ చేయకుండా వచ్చి పడుకో.